హలో స్టూడెంట్స్, ఐమ్ ప్రకాష్, చార్టర్డ్ అకౌంటెంట్, అకాడమిక్ అడ్వైజర్, మాస్టర్ మైండ్స్. మీరు ఈ టైంలో ప్రిపరేషన్లో బిజీగా ఉంటారని నాకు తెలుసండి. ఒక 10 minutes వీడియోతో మీరు స్పెండ్ చేసిన టైం కంటే ఎక్కువ బెనిఫిట్ ఖచ్చితంగా వచ్చుద్దని నేను చెప్పగలను. సిఏ ఆర్ సిఎంఏ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి కేర్ ఏంటి అని చెప్పడం కోసమే ఈ వీడియో అండి. సో ఫౌండేషన్ నుంచి ఫైనల్ వరకు ఏ స్టేజ్ ఆఫ్ స్టూడెంట్స్కైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో సిఏ సిఎంఏనే కాకుండా వేరే కోర్సెస్ చదివేటువంటి స్టూడెంట్స్ కూడా ఇది యూజ్ అవుతుంది. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ అయినా, ఎంసీక్యూ ఎగ్జామ్స్ అయినా, కాంపోజిట్ ఎగ్జామ్స్ అయినా, అన్ని రకాల ఎగ్జామ్స్కి కూడా ఇది యూజ్ అవుతుంది. నా 20 years ఎక్స్పీరియన్స్లో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్తో నేను డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయి ఉంటాను. ఎస్పెషల్లీ ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్తో వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల ఫెయిల్ అయ్యారో నేను తెలుసుకొని ఉంటాను. ఇక్కడ నా టార్గెట్ ఒకటేనండి, ఆ మిస్టేక్స్ మరొకళ్ళు చేసి ఫెయిల్ అవ్వకూడదు. సో కాబట్టి ఈ వీడియోలో చెప్పినటువంటి ప్రతి పాయింట్ నేను నా ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్నదే. ఇది మీరు నోట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు కూడా బెనిఫిషియరీస్ అవుతారు. సో ఫస్ట్ మీరు ఎగ్జామ్ ఫియర్ని కాంకర్ చేయండి. రీసెర్చ్ ఏం చెప్తుందంటే మనం భయపడే వాటిలో 85% ఆఫ్ ద థింగ్స్ ఎప్పటికీ జరగవు. జస్ట్ లైక్ ఒక హారర్ మూవీ వాచ్ చేయడానికి వెళ్తాం, ఆ మూవీలో చూపించినవేవి కూడా రియాలిటీ కాదు, అవి ఎప్పటికీ జరగవు. ఒక్క ఎగ్జామ్ ఫియర్ని మీరు డామినేట్ చేయగలిగితే చాలు, ఖచ్చితంగా ఎగ్జామ్ మీరు చాలా బాగా రాయగలరు. మీరు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా చూడండి, మెజారిటీ కేసెస్లో డ్రైవరు సో ఫియర్ వల్ల బ్రేక్ ప్రెస్ చేయబోయి ఎక్సిలేటర్ ప్రెస్ చేసి ఉంటారు. ఈవెన్ యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, దెబ్బలు తగలడం వల్ల ఎంతమంది అయితే చనిపోతారో అంతకంటే ఎక్కువ మంది దేని వల్ల చనిపోతారంటే హార్ట్ అటాక్. అంటే నాకేదో అయిపోతుంది అనేటువంటి భయం. కాబట్టి ఫస్ట్ ఫియర్ని డామినేట్ చేయడం నేర్చుకోండి. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడే 2 విషయాలు మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. నార్మల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక 85 to 90 మార్క్స్కి మించి అటెంప్ట్ చేసే విధంగా పేపర్ ఇవ్వరు. ఇక రిమైనింగ్ అన్నీ కూడా ఎందుకు ఇస్తారంటే మరి మెరిట్ స్టూడెంట్ని రికగ్నైజ్ చేయాలి కదండి, దానికోసం ఇస్తారు. అండ్ ఈవెన్ మీరు 85 to 90 మార్క్స్కి మించి అటెంప్ట్ చేయలేరు కూడా, టైం సరిపోదు. సో నేనైతే అంతకు మించి రాయడం నేను రికమెండ్ కూడా చేయనండి. యూ కన్ఫైన్ టు 85 to 90 మార్క్స్. అట్లీస్ట్ ఒక పేపర్ అన్ప్రెడిక్టబుల్గా ఖచ్చితంగా ఉంటుంది, అప్పుడే కదా అది ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామ్ అయ్యేది. బట్ అలాంటి అన్ప్రెడిక్టబుల్ క్వశ్చన్ పేపర్లో కూడా మీరు భయపడకుండా కనుక ఎగ్జామ్ రాస్తే 70 to 80 మార్క్స్ మీరు కంఫర్టబుల్గా పేపర్ రాయొచ్చు. బీ బోల్డ్ అండ్ మీరు ఖచ్చితంగా 40 మార్కులు కూడా సంపాదించలేనంత ఘోరంగా పేపర్ ఎప్పుడూ ఉండదు. మీరు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ రిసీవ్ చేసుకున్న తర్వాత అది చదువుకోవడానికి మీకు 15 minutes టైం ఇస్తున్నారు, విచ్ ఐ కన్సిడర్ యాజ్ గోల్డెన్ పీరియడ్. దాన్ని చాలా స్ట్రాటజిక్గా వాడుకోండి. సో క్వశ్చన్ పేపర్, ఓఎంఆర్ షీట్, ఆన్సర్ బుక్లెట్, వీటి మీద చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. అవి టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాయి. అవన్నీ చదవకుండా అసలు మీరు ఆన్సర్ చేయడం స్టార్ట్ చేయొద్దు. క్వశ్చన్ పేపర్ మీద వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ తప్ప ఇంకేమీ రాయకూడదండి. రాస్తే అది మాల్ ప్రాక్టీస్ అవుతుంది. పొరపాటున ఎక్కడైనా స్క్వాడ్ వస్తే గనక మీరు ఇబ్బంది పడతారు. ఇన్విజిలేటర్ పట్టుకున్నా కూడా ఇబ్బంది పడతారు. కంపల్సరీ క్వశ్చన్ మొదట్లో అస్సలు చదవకండి. మీరు స్టార్ట్ చేయడమే సెకండ్ లేదా థర్డ్ క్వశ్చన్తో స్టార్ట్ చేయండి. అండ్ అది ఫస్ట్ 40 వరకు మాత్రం అసలు అటెంప్ట్ కూడా చేయకండి. సో గుర్తుపెట్టుకోండి, 3 hours అనేటువంటి టైం లిమిట్ కనుక లేకపోతే నాకు తెలిసి ప్రతి ఎగ్జామ్లో ప్రతి స్టూడెంట్ క్వాలిఫై అవుతాడు. అంటే ఇక్కడ క్రక్స్ ఏంటంటే మీరు ఆ 3 hours ఎగ్జామ్ రాయడం. సో అది మైండ్లో పెట్టుకోకుండా మొదట్లో చాలా లావిష్గా టైం స్పెండ్ చేసి చివరిలో హడావుడి చేస్తానంటే కుదరదు. సో మీకు ఏమొచ్చనేది మీరు ఆన్సర్ పేపర్లో ఏం రాశారు దాన్ని బట్టే ఐడెంటిఫై చేస్తారు తప్ప ఇంకా వేరే దేన్ని బట్టి కూడా జడ్జ్ చేసే అవకాశం లేదని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ 3 hours మీరు ఎంత ఎఫెక్టివ్గా రాశారో అదే మీ పర్ఫార్మెన్స్ అండి. సో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. 3 hours డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ తీసుకుంటే కనుక 10 marks ప్రాబ్లమ్కి మీరు 15 minutesకి మించి టైం స్పెండ్ చేయకూడదు. అదే మన 2 hours ఎంసీక్యూ ఎగ్జామ్ తీసుకుంటే కనుక ఒక ఎంసీక్యూకి మీరు 1 minuteకి మించి టైం స్పెండ్ చేయకూడదు. ఏదన్నా క్వశ్చన్ ఎక్కువ టైం తీసుకుంటుంటే వెంటనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి తప్ప అనవసరంగా అక్కడే ఉండి టైం మాత్రం వేస్ట్ చేసుకోకండి. సో పేపర్ ఎంత టఫ్గా ఉన్నా కూడా అస్సలు గివప్ చేయకండి. లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఎగ్జామ్ హాల్లో ఉండండి. మీరు ఎంతవరకు వచ్చు, ఎంతవరకు రాయగలరో రాయండి. ఎగ్జామ్ హాల్లో రిమైనింగ్ స్టూడెంట్స్ని అస్సలు మీరు అబ్జర్వ్ చేయకండి. వాళ్ళు ఏం రాస్తున్నారో మీకు తెలియదు కదా,
వాళ్ళు ఇన్ని అడిషనల్ షీట్స్ తీసుకున్నారు, వీళ్ళు ఇన్ని అడిషనల్ షీట్స్ తీసుకున్నారు, నేను ఒక్కడనే సరిగా రాయట్లేదు. సో అలాంటివి ఏం వద్దండి. చక్కగా మీరేం రాస్తున్నారో అది చూసుకోండి. మిగతా వాళ్ళ గురించి మీకు అనవసరం. ఒక 50% ఎగ్జామ్ టైం అయిపోయిన తర్వాత ఒక్క 5 minutes మీరు రిలాక్స్ అవ్వండి. సో అవసరమైతే కనుక మీరు అప్పటి వరకు రాసినవి ఒకసారి రివ్యూ చేసుకోండి. ఆటోమేటిక్గా నెక్స్ట్ రిమైనింగ్ టైం ఇంకా మీరు బాగా రాయగలుగుతారు. మీరు వాటర్ తాగాల్సి వచ్చిన ప్రతిసారి ఎగ్జామ్ హాల్లో నుంచి బయటికి వెళ్ళడం మీకు అన్నెసరీ టైం వేస్టేజ్ అండి. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్లో ఇండల్జ్ అవ్వకండి. అనవసరంగా మీ కెరీర్ని స్పాయిల్ చేసుకోకండి. సో ఇన్విజిలేటర్స్తో కానీ ఇతరత్ర స్టాఫ్తో కానీ ఎక్కడ ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి. ఎవరితో అయినా మీరు ప్లీజింగ్గానే మాట్లాడండి, ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకండి. కొన్ని రేర్ కేసెస్లో ఇన్విజిలేటర్స్ ఒక 10 minutes ముందుగానే మీ దగ్గర పేపర్ తీసుకునే అవకాశం ఉంది. అది డిస్క్రిప్టివ్ అయినా ఎంసీక్యూ అయినా చాలా రేర్గా జరుగుతుంటుందండి. అది ఒకవేళ జరిగినా మీరు ప్రిపేర్డ్గా ఉండండి. సో మీ ఎంసీక్యూ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఖచ్చితంగా రిటర్న్ చేసి రావాలి, అది మర్చిపోకండి. సో చివరి 5 to 10 minutes మీరు ఏం రాశారో చెక్ చేసుకోకుండా అసలు మీరు రిటర్న్ చేయకండి. కుదరకపోతే కనీసం మీరు మీ డీటెయిల్స్ ప్రాపర్గా రాశారా లేదా, ప్రతి క్వశ్చన్కి ప్రాపర్గా క్వశ్చన్ నంబర్ రాశారా లేదా, అంతవరకన్నా చెక్ చేసుకోండి. సో వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ అడ్మిట్ కార్డు వెనక్కి తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎగ్జామ్స్లో మీ పర్ఫార్మెన్స్ ఇంకా ఎన్హాన్స్ చేయడం కోసం ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మేము చేసామండి. డీటెయిల్స్ అన్ని కూడా కామెంట్ సెక్షన్లో ఉన్నాయి, తప్పకుండా వాచ్ చేయండి. బై ద వే, మాస్టర్ మైండ్స్ ఈజ్ ఎ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఆఫరింగ్ కోచింగ్ ఫ్రమ్ ఇంటర్ MEC CEC to CSCMA final with an annual admissions of nearly 20,000. Here are a few details. You can directly interact with any of the directors of Masterminds. Here are the details and all the best for your exams, my dear students. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అయ్యింది అనుకుంటే కనుక షేర్ చేయండి. దీని పట్ల మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచెప్పండి. ఆల్ ది బెస్ట్, మై డియర్ స్టూడెంట్స్.